భూమి కేవలం 5,000తో 605 గజాల భూమిలో 630 స్క్వేర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం 36 లక్షలు మాత్రమే. ఇంకొక మాట, మా ఆర్ఎండ్బి ఫార్మర్ మినిస్టర్ ఇక్కడే ఉన్నారు. మీరు 60 ఏళ్లలో కట్టింది మొత్తం భవనాల విస్తీర్ణం 30,43,000. మేము కట్టింది 6.5 ఏళ్లలో 1,02,00,000 స్క్వేర్ ఫీట్లు. కొత్త కమాండ్ కంట్రోల్ సెంటర్లు, సెక్రటేరియట్లు, బ్రహ్మాండమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, అదేవిధంగా జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్సెస్, కలెక్టరేట్లు, ఈ లెక్కన మొత్తం కట్టింది ఇగో మేము. మీరు ఇన్ని కడితే 60 ఏళ్ళు అంతా కలిపి ఇగో మేము 6.5 ఏళ్లలో కట్టింది గింత. ఇంకో 1 కోటి స్క్వేర్ ఫీట్లు ఇంకా నిర్మాణంలో ఉంది. అది కూడా పూర్తి అయితే 2 కోట్లు అవుతాయి. ఇగో ఈ 4 లేన్ల రహదారులు మీరు మొత్తం 60 ఏళ్లలో కట్టింది 485 కిలోమీటర్లు. మేము 6.5 ఏళ్లలో కట్టింది 669 కిలోమీటర్లు. 2 లేన్ల రహదారి మొత్తం 65 ఏళ్లలో మీరు కట్టింది 6,000 కిలోమీటర్లు. మేము 6.5 ఏళ్లలో కట్టింది 8,692 కిలోమీటర్లు. ఇది కాదా సంపద? ఇది రాష్ట్ర ప్రజలకు మేము అందించిన సంపద కాదా? దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతాను. ఇక యువతకు ఉపాధి కల్పన మేము ప్రాపగాండా చేసినామన్నారు. మేము ప్రాపగాండా ప్రచారానికి మేము పెద్దపీట వేసినామన్నారు. అటు ఉద్యోగులకు హైయెస్ట్ జీతాలు ఇచ్చి అది చెప్పుకోలేదు, ఇటు నిరుద్యోగులకు అత్యధికంగా మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసి భారతదేశంలోనే అది కూడా చెప్పుకోలేకపోయినాం. ఈ 2 వర్గాలు కూడా మాకు దూరమైంది, నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ. హైయెస్ట్ శాలరీస్ ఇన్ ద కంట్రీ ఉద్యోగులకు, హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అది కూడా చేసినాం ప్రభుత్వ ఉద్యోగాలు. ఇక ప్రైవేట్ ఉద్యోగాలు అయితే దాదాపు 4 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగాలకు మరి కల్పన చేసినాం. దయచేసి నేను మేము వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే ఉంది ఇది కూడా. ఈ లాస్ట్ పాయింట్ 15 లక్షలు ఇతర రంగాల్లో, ఇవి కాకుండా టీఎస్ ఐపాస్ కాకుండా వాళ్ళే చెప్పారు నిన్న 15 లక్షలు ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలు వచ్చినాయి, షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అని చెప్పినారు. ఒక్క మాటలో మొత్తం రాష్ట్ర ప్రజలు అందరూ చూస్తారు కాబట్టి చెప్తున్నారు. ఒకనాడు వలసలకు పేరున్న తెలంగాణ నుంచి వలసలు పోతారు ప్రజలనే పేరున్న తెలంగాణలో ఇవాళ 14 రాష్ట్రాల ప్రజలు ఇక్కడికి వలస వచ్చి బతుకుతూ ఉన్నారు. వెస్ట్ బెంగాల్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఒడిస్సా తదితర రాష్ట్రాల నుండి ఇవాళ 14 రాష్ట్రాల నుండి దాదాపు 35 లక్షల మంది ఇవాళ వలస వచ్చి బతుకుతూ ఉన్నారు ఇక్కడ. అంటే తెలంగాణ అవకాశాల గనిగా, ఉపాధి అవకాశాల కల్పతరువుగా మారిందా లేదా? ఇది సంపద కాదా? దయచేసి ఆలోచించాలని కోరుతాను. ఇక ఇవి నేను చెప్పిన అన్నిటికీ వెలగట్టే ఆస్తులు.